నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను గురించి నువ్వు ఆలోచించాలి. అసలు నేను అనేవాడిని, నేను అనే ఆమెని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఒకప్పుడు నాకు ఉనికి లేదు, ఇప్పుడు నాకు ఉనికి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఉనికిని నేను కోల్పోతాను. అసలు నన్ను ఉనికిలోకి తెచ్చింది ఎవరు? నన్ను ఇలా నడిపిస్తుంది ఎవరు? నా ముగింపు ఏమిటి? చివరికి నేను ఎక్కడికి వెళ్ళి హాజరవ్వాలి? టోటల్ నా లైఫ్ ఏంటనేది పిచ్చి ప్రశ్న, తెలివిగలిగిన ప్రశ్న? బ్రదర్ చెప్పండి. సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. అసలు నేను ఎవరి చేత నిర్మించబడ్డాను? నన్ను ఎవరు సృష్టించారు? నాకు ఈ శరీరం ఎవరిచ్చారు? నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ జీవితాన్ని, ఈ జన్మనిచ్చింది ఎవరు? చివరికి నేను చచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనే వేసుకునే ప్రశ్న సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. ఇది వేసుకోనోడు మా లోకం. ఈ ప్రశ్న ఎవరికి పుట్టదో ఆ సరుకంతా మా లోకాలే. ఈ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాడు జ్ఞాని, మేధావి, వివేకి. బాల్య దినములైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. సరే, మీలో కొంతమంది బాల్య దినాల నుంచే ప్రభువుని తెలుసుకున్నారు, కొంతమంది ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులు. కొంతమంది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచారు, ఈ రోజన్నా మేల్కున్నారు. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఎటో పడ్డట్టు పోకుండా ఎన్నాళ్ళు అట్ట తిరిగినా ఇప్పుడు ఇక అసలు సిసలైన దేవుడు ఎవరో కనుగొని ఆయన రెక్కల కిందికి వచ్చారు. యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద నీవు నెమ్మదిగా క్షేమముగా ఉండునట్లు వచ్చావు. ఇక స్థిరపడు. ఇది నా సలహా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో వర్గం ఏం చెప్పాను? భక్తి చేస్తారు, దేవుడు అంటే భయం ఉంది, ప్రేమ ఉంది, కానీ నిజమైన దేవుడు తెలియదు. వీళ్ళకేం జరిగిద్దంటే టైం వేస్ట్ అయింది. ఏదో ఒక నాటికి దేవుడు దర్శిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు భక్తిహీనుల సంగతి పక్కన పెడితే భక్తులుగా ఉండి నిజదేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు ఎప్పటికైనా, ఏ నాటికైనా వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. 100కి 90% ఉంది. వాళ్ళలో భక్తి ఉంటే చాలు, దేవుని ఎడల విశ్వాసం, ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు సమయం కోసం. వాళ్ళకు కూడా టైం వచ్చింది. ఒకవేళ లైఫ్ మొత్తంలో వాళ్ళు లోపడకపోతే బెడ్ మీదైనా సరే, క్లైమాక్స్లో బెడ్ మీదైనా సరే వాళ్ళని దర్శిస్తాడు. ఎందుకంటే పాపం దేవుడు అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ దేవుడు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ స్థితిలోనైనా సరే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. కాకపోతే లైఫ్ మొత్తం పోగొట్టుకుంటారు. నిత్య జీవానికైతే చేరే ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే క్లైమాక్స్లో దేవుడు దర్శించాడు కాబట్టి. కానీ దేవుని దగ్గర పొందాల్సినవన్నీ కూడా ఏం పొందలేరు. అందుకే ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాదులకును చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఎన్నో వచనం? 1వ వచనం నుంచి చదవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంది అక్కడ? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే, ఎప్పుడు నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. అంటే నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను గురించి నువ్వు ఆలోచించాలి. అసలు నేను అనేవాడిని, నేను అనే ఆమెని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఒకప్పుడు నాకు ఉనికి లేదు, ఇప్పుడు నాకు ఉనికి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఉనికిని నేను కోల్పోతాను. అసలు నన్ను ఉనికిలోకి తెచ్చింది ఎవరు? నన్ను ఇలా నడిపిస్తుంది ఎవరు? నా ముగింపు ఏమిటి? చివరికి నేను ఎక్కడికి వెళ్ళి హాజరవ్వాలి? టోటల్ నా లైఫ్ ఏంటనేది పిచ్చి ప్రశ్న, తెలివిగలిగిన ప్రశ్న? బ్రదర్ చెప్పండి. సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. అసలు నేను ఎవరి చేత నిర్మించబడ్డాను? నన్ను ఎవరు సృష్టించారు? నాకు ఈ శరీరం ఎవరిచ్చారు? నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎలా వచ్చాను? ఎవరు నన్ను నడిపిస్తున్నారు? నాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? నాకు ఈ జీవితాన్ని, ఈ జన్మనిచ్చింది ఎవరు? చివరికి నేను చచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనే వేసుకునే ప్రశ్న సోది ప్రశ్న, తెలివైన ప్రశ్న. ఇది వేసుకోనోడు మా లోకం.
ఈ ప్రశ్న ఎవరికి పుట్టదో ఆ సరుకంతా మాలోకాలే. ఈ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాడు జ్ఞాని, మేధావి, వివేకి. బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. సరే, మీలో కొంతమంది బాల్య దినాల నుంచే ప్రభువుని తెలుసుకున్నారు, కొంతమంది ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులు. కొంతమంది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచారు, ఈరోజన్నా మేల్కున్నారు. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఎటో పడితే అటు పోకుండా ఎన్నాళ్ళు అట్ట తిరిగినా ఇప్పుడు ఇక అసలు సిసలైన దేవుడు ఎవరో కనుగొని ఆయన రెక్కల కిందికి వచ్చారు. యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద నీవు నెమ్మదిగా క్షేమముగా ఉండునట్లు వచ్చావు. ఇక స్థిరపడు. ఇది నా సలహా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనుల్ని పట్టించుకోవద్దు. వాడి బతుకంతా ఎదుటోళ్ళని ఎగతాళి చేసుకుంటా బతకటమే. చివరికి ఎదుటోళ్ళని అపహాస్యం చేసి 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 వాడు అపహాస్యం పాలవుతాడు రేపు. కాబట్టి నిన్ను అపహాస్యం చేసే భక్తిహీనుల్ని, అరే ఎప్పుడో సంవత్సరానికి దేవుడా గీవుడా అంటే సరిపోయిద్ది, కానీ ఏమిట్రా వారం వారం పోయి చర్చి అని చెప్పి పోయి టైం అంతా ఆడదాగలు పెడుతున్నాడు. అరే లైఫ్ చిన్నదిరా, ఈ యవ్వన కాలం చిన్నదిరా, తినాలి, తాగాలి, ఎగరాలి, ఓగాలి, అనుభవించాలరా జీవితాన్ని. సచ్చిన తర్వాత అదైద్ది, సచ్చిన తర్వాత ఇదైద్దని వాళ్ళు ఏదో సోది చెబుతారా. ఇవన్నీ ఎందుకు వినాలి మనం? లైఫ్ రా, ఎంజాయ్ చేయాలరా అని సోది సమాధానాలు చెప్తాడు, సోది మాటలు చెప్తాడు. ఆడి మాటలు విందామా మనం? ఆడు నాశనం అవుతాడు, ఆడి మాట ఇన్నోడిని కూడా నాశనం చేస్తాడు. అందుకే ఇందాక పాడుకున్నాం, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. యేసు ప్రభువుని నమ్ముకోకముందు నేను కూడా గాలివాళ్ళతో గాలి తిరుగుళ్ళు తిరిగాను. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడిపోయిన తిరుగుళ్ళని వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అరుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను, నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలా మంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప, వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో, వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైద్ది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు, మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు నువ్వు భక్తిని ఎంచుకున్నావు, నంబర్ 1. నంబర్ 2, నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు. ఆయన పాదాల చెంతకు వస్తున్నావు. నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో
దేవుని భయం కలిగి, దేవుని అందలి ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు, ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అని. తండ్రి ఎలాగో సుతుడు అలాగే వస్తారు. ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తురాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది. ఏదో ఒకనాడు నీ ఆలోచనలు, నీ తలంపులు వాడిని తడతాయి. నా తల్లిదండ్రులు ఇలా లేరు కదా, నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఛీ ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే. వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు, గ్యారంటీ. ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు, దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. కాబట్టి అజ్ఞానానుసారంగా భక్తి చేసే వాళ్ళేమో టైంను లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అసలు భక్తి లేనటువంటి భక్తిహీనులేమో మొత్తంగా నష్టపోతారు, తమ ఆత్మనే నష్టపోతారు. మరి అన్నీ కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తిపరుడు. అది కూడా జ్ఞానానుసారమైన భక్తి, అంటే నిజ దేవుణ్ణి సేవించేవాడు ధన్యుడు. అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చావు. ఎవడేమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు. కులస్తుల మాటలు లక్ష్య పెట్టలేదు, మతస్థుల మాటలు లక్ష్య పెట్టలేదు, బంధువులను లక్ష్య పెట్టలేదు, ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఒక్క దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నావు. దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. అదే పట్టు జీవితాంతం కొనసాగు, అదే పట్టు జీవితాంతం కొనసాగు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు, నిన్ను ఎగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు, సంబరాలు చేసుకుంటుండొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్గా నీకు కనపడుతుండొచ్చు. అస్సలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే. నీళ్ల మీద పుట్టుక్కున మొలిసిద్ది నీటి బుడగ, చూస్తానే పుట్టుక్కుమంటది. అది పర్మనెంట్ కాదు. వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు. నీకు ఇవి తాత్కాలికం, అవి వాళ్ళకు తాత్కాలికం. దేవుని యందు భక్తి నిలిపిన సోదరుడా, దేవుని యందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా, భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు. అవన్నీ వాళ్ళకి టెంపరీ. భక్తిపరుడుగా భక్తిపరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే. ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి, ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయింది. వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి అగచాట్ల పర్వం స్టార్ట్ అయింది. అలా కావాలని మనం కోరొద్దు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పటిదాకా నేను చెప్పింది. ఏమర్థమైంది? ఎవరిని పట్టించుకుందాం? మనం వాళ్ళని పట్టించుకుందామా? లోకస్తుల్ని పట్టించుకుందామా? మనల్ని చూసి అపహాస్యం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా? ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోవునని, భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని. అదే భక్తిపరులు నీతిమంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది, చెప్తున్నాను. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది.